ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. లత లత మై డియర్ వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్, నీతో ఒక విషయం చెప్పాలి అన్నాను. ఏంటే అనింది ఏదో ముభావంగా. అది ఆ నాని పేరు పేరు అని నేను చెప్తుంటే మధ్యలోనే ఆపుతూ ఆ బ్లౌజ్ అబ్బాయి పేరు అని లత అనగానే మాడు మీద ఒక్కటిచ్చాను. ఏంటే నేను బ్లౌజ్ అబ్బాయి అంటే నువ్వు కూడా బ్లౌజ్ అబ్బాయి అంటావా? నాని అని పేరు పెట్టుకున్నా కదా అని తన మీదకు విరుచుకుపడ్డాను. ఓ సరే సరే, ఆ నాని గారి పేరు అంది మాడ రుద్దుకుంటూ. ఆ నాని కాదే అన్నాను. మరీ అంది. మొత్తం అన్ని విషయాలు దానితో చెప్పినా కూడా ఇప్పుడు మళ్ళీ ఆ నాని ఈ నాని అంటుంది. దీన్ని దేనితో కొట్టాలో? హే ఆపు, నాని అంటే బ్లౌజ్ అబ్బాయి నాని కాదే పిచ్చి, మా నాన్న ఫ్రెండ్ వర్మ అంకుల్ వాళ్ళ అబ్బాయి, సాత్వి వదిన అన్నయ్య అని చెప్పాను కదా. అతని పేరు విరాట్ అంట. నాకు కూడా నిన్ననే తెలిసింది అని చెప్పాను. అయినా అది పెద్ద షాక్ అవ్వకుండా ఓహో అని ఎటువైపో చూస్తూ ఉంది. ఏంటే ఓహో అంటావు? ఇంత పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ చెప్తే అసలు దాదాపు 5 నెలల నుండి ట్రై చేస్తున్నానే అతని పేరు తెలుసుకోవడానికి. ఇప్పుడు చెప్తే ఇంత సింపుల్గా తీసేసుకున్నావేంటే అని అడిగాను. అది ఎందుకు షాక్ ఆర్ యాంగ్జైటీ ఫీల్ అవ్వలేదో నాకు తెలియక అంది. నేను ఇంకా నాన్న నా మీద కుట్ర చేసిన విషయం దానితో చెప్దాం అనుకున్నా, కానీ అదే నా మీద పెద్ద బాంబు పేల్చింది. దుర్మార్గురాలు. ఏంటి నువ్వు చెప్పేది అన్నాను. లత చెప్పింది మొత్తం విని, అవును వసుధ, మంచోడంట, అమ్మ వాళ్ళ రిలేటివ్స్, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడంట, మంచి శాలరీ, మంచి ఫ్యామిలీ అని చెప్పి అమ్మ నాన్న నైట్ నా ఒపీనియన్ అడిగారు అంది. నేనే బెటర్, మా రఘు అడగకముందే ఇంతెత్తు లేచి కటిఫ్ చేసుకున్నాను. కానీ ఇది నా ముందే నోరు పగిల్చి మాట్లాడలేదు. ఇంకా వాళ్ళ ముందు ఏం మాట్లాడి ఉంటుంది అని నేను థింక్ చేస్తూ ఉండగానే అతను ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడంట. కావాలంటే మ్యారేజ్ అయ్యాక పీజీ పిహెచ్డి అయినా చేయిస్తాడు అంట అని చెప్తుంటే ఒకసారి దాని వంక తల తిప్పి చూశాను. మరీ బ్లాక్గా ఏముండదు, మరీ వైట్ కాదు, నాకంటే జస్ట్ 1 or 2 ఇంచెస్ తక్కువ. చూడటానికి బాగానే ఉంది, కానీ లవ్ నచ్చడం అనేది అందాన్ని చూసి ఉండదు, వారి గుణగణాల్ని చూసి ఉంటుంది. మేబీ ఇది అతనికి బాగా నచ్చుంటుంది, అందుకే మిస్ చేసుకోవాలి అనుకోవడం లేదేమో అనుకున్నాను. నేనలా అనుకున్నానో లేదో నా మైండ్లోకి నాని అన్న వర్డ్స్ దూరేశాయి. నేను నా నువ్వు అన్న పదాలు గుర్తుకు రాగానే తెలియకుండానే అనుకునేశా, నీకోసం ఎన్ని రోజులైనా నేనుగానే ఉంటాను అని. లత అలా ఫీల్ అవుతుంటే నాకేం అర్థం కావడం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. బికాస్ నాకు రాదు కాబట్టి. ఆ పూటకి ఇద్దరం క్లాస్లో డుమ్మా కొట్టేసి ఎవరి బాధను వాళ్ళు షేర్ చేసుకునే పనిలో పడిపోయాము. ఇదే సిచ్యువేషన్ నాకొస్తే నో, అలా జరగదు, నేను జరగనివ్వను. రోజులు దొర్లిపోతున్నాయి. ఫస్ట్ మిడ్ అయిపోయాయి, సెకండ్ మిడ్ త్వరలో ఉంది, రికార్డ్స్ రాయాలి, అన్నీ ఒకసారి వచ్చి నెత్తిన పడ్డాయి. పండు. అయినా నేను ఫుల్ బిజీలో పడిపోయా. 5 వారాలు ఇట్టే గడిచిపోయాయి. మా సునీత 2 రోజులకి 5 రోజులకి యామిని అంటే పిలుస్తుంది అని బయటికి పోతూనే ఉంది. మనం అసలే బీటెక్ స్టూడెంట్, చాలా బిజీ కదా, సో పట్టించుకునే పొజిషన్లో లేమన్నమాట. సెకండ్ సెమిస్టర్లో M2 అండ్ NA అనే 2 భూతాలు ఉన్నాయంట. అవి కనుక సప్లీ పడితే కంప్లీట్ చేయడం అంత సులభం కాదు. చదువు పూర్తి చేసి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన వారు కూడా ఉన్నారంట, ఆ సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ పడిన వాళ్ళు అని సీనియర్స్ నోర్లలో, మా క్లాస్మేట్ నోర్లలో మాటలు విన్నాక అవి రెండిటి మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టాను. అందుకే ఎవరి గురించి పట్టించుకోలేదు. ఆ నాని మాటలు ఒక పక్క మెదడులో పురుగులా పాకుతున్నాయి, కానీ వాటికంటే ముందు 90% తెచ్చుకో అన్న మాటలే పాదరసంలా ఒళ్ళంతా పాకుతుంటే నా ఇంట్రెస్ట్కి ఇంకో కారణంగా మారాయి ఆయన గారి మాటలు. తప్పు నాదే అయినా, తప్పుగా అర్థం చేసుకుంది నేనే అయినా ఆ రోజు హాస్పిటల్లో సారీ చెప్పినట్టు గుర్తు. అతనేం పట్టించుకోనందుకు నేనేం చేయాలి ఇంకా? అయినా నా ప్లేస్లో ఇంకొకరు ఉన్నా. స్పెషల్ లెన్స్తో అక్కడ ఉన్నది వీరా కాదు అని గుర్తించగలరా? సో అతని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఇకపోతే విరాట్ వర్మ గారు, అబ్బో, ఈయన గారి గురించి 30 రోజుల్లో 300 సార్లు అయినా విని ఉంటా.
మా అమ్మ నాన్నల నోట్లో నుండి ఈ పేరు. నాని అది చేశాడు ఇది చేశాడు అని మా నాన్న చెల్లిని అమ్మని ఇంత బాగా చూసుకుంటున్నాడు అంటే ఇక కాబోయే వైఫ్ని ఇంకెంత బాగా చూసుకుంటాడో అని మా సునీత విత్ ఓరగా లుకింగ్ ఎట్ మీ. ఉఫ్, అవన్నీ పక్కకు ఊదేసి మన పనిలో మనం బిజీ అబ్బా. యునో పండు, ఇప్పుడు గుడ్ స్టూడెంట్ కదా. ఇకపోతే మా నాన్నతో కటీఫ్ అన్నా కదా, అది ఎలాగా ఒక్కరోజు తర్వాత 2 ప్లేట్స్ పానీపూరితో ఫ్రెండ్స్ అయిపోయింది. అండ్ మా నాన్న కూడా మాట ఇచ్చేశాడు అంతా నా ఇష్టం అని. ఇంకా మనం బిందాస్ అబ్బా. ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చేసాయి. అందుకని హాల్లోనే షో చేస్తూ ఒక నిక్కర్ టీషర్ట్ వేసుకుని జుట్టు పైకి కట్టేసి నోట్లో పెన్ క్యాప్ నములుతూ కింద బుక్స్ ఎగ్జిబిషన్ పెట్టేసి ఒంగోని ఏదో గీక్కుంటూ ఉన్నానబ్బా. సడన్గా నా ఎదురుగా 4 ఆకారాలు నిలిచాయి. అందరూ నవ్వుతూ చూస్తుంటే ఒకరు మాత్రం తినేసేలా చూస్తున్నారు. అంటే నా అవతారం ఎలా ఉందో ఒక ట్రయల్ వేసుకోండి. వాళ్ళని చూసి లేచి నిలుచున్నాను. నాన్న ఏమో బయటికి వెళ్ళినట్టు గుర్తు, అమ్మ ఏమో వంటింట్లో ఉంది. రెండాంటీ అంకుల్ అంటూ వాళ్ళు రావడానికి దారిస్తూ బుక్స్ అన్నీ ఎత్తి నా రూమ్లో పడేసి వచ్చాను. వర్మ అంకుల్, భాస్కర్ అంకుల్, ఇంకా యామిని ఆంటీ నా వంక నవ్వుతూ చూస్తుంటే ఈ విమల ఆంటీ ఒకతే మొహాన్ని వేడివేడి గుగ్గిళ్ళు గొంతులో పడ్డట్టు చూస్తూ ఉంది. వీళ్ళ చప్పుడు మా అమ్మకి తెలిసిందేమో. కిచెన్లో నుండి పరుగున వచ్చి బాగున్నారా వదిన అంది. అబ్బా, వారానికి 2-3 సార్లు కలవడానికి వెళ్తూనే మళ్ళీ ఇప్పుడు కొత్తగా బాగున్నారా వదిన అని. బాగున్నాను సునీత అని అందరూ ఒకేసారి అన్నారు. అమ్మ హడావుడిగా ఫోన్ తీసుకుని నాన్నకి కాల్ చేయబోతుంటే వర్మ అంకుల్ ఆపేశారు. నేను వాడికి కాల్ చేసే వచ్చానమ్మా, ఇంపార్టెంట్ క్లాస్ ఉంది అంట, కాసేపు తర్వాత వచ్చేస్తాను అన్నాడు. ఆ కాసేపట్లో మా అమ్మ మంచి కాఫీ కలిపి ఇచ్చింది అందరికీ. రూమ్లోకి వెళ్దామంటే వాళ్ళ ముందు అంత బాగోదేమో, వెళ్ళకపోతే ఆ డ్రెస్లో అంత కంఫర్ట్గా లేదు. ఆ విమల ఆంటీనేమో నా వంకే తినేసేలా చూస్తుంది. ఇంకోసారి మా అమ్మతో చెప్పించుకోకుండా నేనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఒక లెగ్గిన్ టాప్ వేసుకుని కొప్పుని పోనీగా మార్చి హాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. అప్పుడు కానీ ఆ విమల గారి మొహం నార్మల్గా లేదు. నా అదృష్టం ఎంత బాగుందంటే విమల ఆంటీ పక్కనే ప్లేస్ దొరికింది. అదేదో పెద్ద కోట్ల విలువ చేసేలాగా కామ్గా వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాను. అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను మాట్లాడకపోతే అంత బాగోదు అని సాత్వి వదిన రాలేదా అత్తయ్య అని అడిగాను. ఏంటి విమల గారినా? అంత లేదు, యామిని ఆంటీని. లేదు పండు, తీసుకురాలేదు, ఇంట్లోనే ఉంది అంది యామిని ఆంటీ. ఇంకా సైలెంట్ అయిపోయాను. ఏం మాట్లాడాలో తెలియక. మెల్లిగా మాటలు కలిపింది విమల ఆంటీ. ఎప్పుడూ షార్ట్స్ టీషర్ట్స్నే వేసుకుంటావా అంది తన వైపు అయోమయంగా చూస్తూ. అవును, ఎప్పుడు ఈవిడ వచ్చినా నా కర్మేమో కానీ వాటిల్లోనే ఫ్రీ షో ఇస్తాను అనుకుంటుంటే, అంటే ఆంటీ ఇంట్లోనే ఉన్నా కదా, ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు, సో కంఫర్ట్ కోసం అని చెప్పి తలదించేశాను. ఎంతసేపటికి ఆమె నుండి స్పందన రాకపోతే ఈమె ఉద్దేశం ఏంటి? ఇంట్లో చదువుకునేటప్పుడు కూడా పట్టు చీరలు లంగా ఓణీలు కట్టుకోవాలనా అని అనుకుంటుండగానే నా తల పైకెత్తి అవి వేసుకోవడం ఓకే పండు, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వేసుకోకూడదు, వెంటనే మార్చేసుకోవాలి. అవతలి వారు మన డ్రెస్సింగ్ బట్టి మనకి రెస్పెక్ట్ వాల్యూ ఇస్తారు. అలా అని నిన్ను అస్సలు వేసుకోవద్దు అనడం లేదు అంది. ఆంటీ చెప్పిన మాటలు కూడా నిజమే కాబట్టి కామ్గా ఉన్నాను. నీకొక విషయం తెలుసా పండు? నేను కూడా ఆఫ్టర్ మ్యారేజ్ వేసుకునేదాన్ని, కానీ మా బెడ్రూమ్లోనే అంది. ఆ మాటకి నోరు తెరుచుకొని చూసి మళ్ళీ ఆంటీతో పాటు నవ్వేశాను. ఆంటీ ఏమీ బ్యాడ్ కాదు. ఆ రోజు కూడా ఇలాగే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాక చాలా లవ్లీగా మాట్లాడింది. ఇప్పుడు హెల్త్ ఎలా ఉందమ్మా, మంచి ఫుడ్ తీసుకుంటున్నావా అని విమల ఆంటీ అడుగుతుంటే మా సునీత మధ్యలో దూరేసింది. అవసరమా? అవసరమా? మా సునీకి నేనేదో ఒకటి చెప్పుకుంటా కదా. అలా కాదే, ఇది ఎక్కడ తింటుంది వదిన? అన్ని చేత్తనే తింటుంది, న్యూట్రిషన్ ఫుడ్ అస్సలు తీసుకోదు. చెప్పి నాకు విసుగొచ్చేసిందనుకో అని నా మీద ఉన్నవి లేనివి అన్నీ చెప్పింది మా సునీత. దాంతో ఎక్స్ డాక్టర్ అయిన విమల ఆంటీ నా వైపు తిరిగి ఒక చిన్న సైజ్ క్లాస్ తీసుకునేసరికి నేను కొట్టడం తప్ప ఇంకేం చేయలేకపోయాను.
అక్కడ కొద్దిసేపు నా మీద అటెన్షన్ గ్రాప్ చేసుకునే లోపు మరి అగ్గు వచ్చేశాడు. ఇంకాసేపు మాటలు దొరలేక నాని అయిన విరాట్ గారి గురించి మాటలు స్టార్ట్ అయ్యాయి. మనకు అర్థమైంది ఏమనగా విరాట్ గారు ఊర్లో లేరంట, బెంగళూరు వెళ్ళారంట ఇంపార్టెంట్ పని మీద. ఇక ఫైనల్గా ఆంటీ వాళ్ళు లేచి వాళ్ళు తెచ్చిన బ్యాగ్లో నుండి ఒక వెడ్డింగ్ కార్డ్ తీసి సతీ సమేతంగా మా అమ్మ వాళ్ళకి ఇచ్చి సాత్వి వదిన మ్యారేజ్కి ఇన్వైట్ చేశారన్నమాట. తప్పకుండా ఒకరోజు ముందే వస్తామని చెప్పారు మా వాళ్ళు. ఒకరోజు కాదు, పెళ్లి పనులు మొదలైన దగ్గర నుండి మీరు అక్కడే ఉండాలి అని ఇద్దరు ఆంటీలు మా సునీతకి చెరొక పక్క నిలబడి చెప్పారు. వెండి కుంకుమ భరణిలో నుండి కుంకుమ తీసి పెడుతూ, విమల ఆంటీ నాకు కూడా పెట్టి పెళ్ళికి నువ్వు కూడా తప్పకుండా రావాలి బంగారం, నీదే హంగామా మొత్తం అని చెప్పి నుదుట మీద కిస్ చేసింది. ఆవిడ నుండి ఇలాంటి రియాక్షన్ నేను అస్సలు నెవర్ ఎక్స్పెక్ట్. మీ వదిన మరీ చెప్పిందమ్మా నువ్వు తన పక్కనే ఉండాలంట అని యామిని ఆంటీ కూడా అన్నారు. తలుపాను వాళ్ళ మాటలకి. అమ్మ భోజనం అంటున్నా కూడా ఇప్పుడు వద్దు, తినే రోజు త్వరలోనే ఉంది అంటూ వెళ్ళిపోయారు అందరూ కూడా. మళ్ళీ ఇంట్లో మా ముగ్గురమే మిగిలాము. మనకు అసలే తొందర ఎక్కువ కదా. వాళ్ళు కార్ కూడా ఎక్కారో లేదో వెంటనే వెడ్డింగ్ కార్డ్ చదవడం మొదలుపెట్టాను. అంతా చూస్తూ పెళ్లి వెన్యూ చూసి ఏంటమ్మా ఇది అని అడిగాను మా సునీతని. అంటే ఇంట్లో కాకుండా ఫంక్షన్ హాల్ అని ఉండటంతో, పైగా ముందు ఒకసారి అమ్మ పెళ్ళి బెంగళూరులో అని చెప్పినట్టు గుర్తు నాకు. హా పండు, పెళ్ళి వర్మ అన్నయ్య వాళ్ళే చేయిస్తున్నారు. ఇంకా ఫంక్షన్ హాల్ అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయి ఇంకా ఏడాది అవ్వలేదు, ఇంట్లో చేయకూడదు అన్నారంట. అందుకే ఫంక్షన్ హాల్ అని వివరించి నాన్నకి వడ్డించే పనిలో పడిపోయింది మా మాతాజీ. ఓహో అనుకుంటూ మ్యారేజ్ డేట్ చూడగానే నా గుండె గుబేల్మంది. పెళ్ళి ముందు రోజు నా లాస్ట్ ఎగ్జామ్. దేవుడా, ఇలాంటి కష్టాలన్నీ నాకే వస్తాయి ఎందుకయ్యా? ఇప్పుడు నేను సాత్వి వదిన పెళ్ళికి ఎలా వెళ్ళాలి? ముహూర్తంకి ఒకరోజైతే వదిన ఒప్పుకోదు. ముందే వెళ్ళాలంటే నేను ఎగ్జామ్కి డుమ్మా కొట్టాలి. ఇప్పుడు నా బాధ ఎవరు తీరుస్తారు? అయ్యో పండు, పెద్ద కష్టం వచ్చి పడిందే. నా మీద నేనే జాలి కురిపించేసుకున్నాను. మా అమ్మ వడ్డించడంలో, నాన్న తినడంలో బిజీ కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.